ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని పాత మిట్టపల్లి రైతు వేదిక వద్ద అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు నగదు చెల్లించడంలో జాప్యంపై రైతులు నిరసనకు దిగారు. వానాకాలం వరి పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి విక్రయించి 2 నెలలు గడుస్తున్నా నేటికి సొమ్ము జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం నగదు రాకపోవడంతో తాము అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని వాపోయారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని రైతులకు ధాన్యం నగదు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రైతు సంఘం నాయకులు రామారావు. ఇచ్చినటువంటి ఓట్లు మొత్తాన్ని ఇక్కడ డీసీఎంఎస్ కేంద్రం ఏర్పాటు చేశారు, కొనుగోలు కేంద్రం. దానికి ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 400 మంది రైతులు పూర్తి స్థాయిలో డీసీఎంఎస్కి ఏఈఓ సర్టిఫైతోని రైతులు మొత్తం అమ్మటం జరిగింది. ఇప్పటికి నెల 15 రోజులు అయినప్పటికీ కూడా ఒక్క రైతు ఖాతాలో ₹1 కూడా ఇంతవరకు పడలేదు. తక్షణమే రైతులందరికీ 4 రోజుల్లో డబ్బులు ఇప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఈ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ చైర్మన్ గారు గ్రామంలో కూడా 45 రోజులకి డబ్బులు పడకపోతే రైతులంతా కూడా మరి ఏమనుకోవాలి, ఏం కావాలి? ఈ సొసైటీ నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్షులే మన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గారు. వారి సొసైటీలకు కూడా మరి ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే యాదృచ్ఛికంగా ఆగిపోతుందా అర్థం కావటం లేదు. కాబట్టి తక్షణమే ఈ మిట్టపల్లి రైతులకి డబ్బులు అకౌంట్లో వేయాలి. అంతేకాకుండా ఇక్కడ డేటా ఎంట్రీ కూడా గత 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి డేటా ఎంట్రీ చేస్తున్నారంట. మరి 45 రోజులు బట్టి కేంద్రం ఏర్పాటు చేస్తే ఎందుకు సత్వర చర్యలు తీసుకొని డేటా ఎంట్రీ చేసుకోలేకపోయారు? ఆ డేటా ఎంట్రీ కూడా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో పెట్టే బదులు ఇక్కడ స్థానిక రైతు వేదిక ఉంది. రైతు వేదిక ప్రభుత్వం నిర్మించినటువంటి రైతు వేదికలకి అందరూ రైతులు వస్తారు. మరి రైతు వేదికలో పెట్టకుండా ఎక్కడో ఎవరో ఇళ్లలో పెడుతున్నారని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆ డేటా ఎంట్రీ సెంటర్ కూడా రైతు వేదికలో పెట్టాలని చెప్పి